ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: ఆధ్యాత్మిక చైతన్యానికి భారత నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వార్తల వివరాలు: ఆధ్యాత్మిక చైతన్యానికి భారత నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేక క్రతువులో పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అభివృద్దితో పాటు సాంస్కృతిక పరిరక్షణ అవసరమని తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశేష కృషి చేశారని ప్రధానమంత్రి పేర్కొంటూ 75 साल पहले आज के ही दिन सोमनाथ मंदिर की पुनर्स्थापना ये कोई साधारण अवसर नहीं था। अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था। सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था। ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు నీటి ప్రాజెక్టులపై చర్చించారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి అక్కడి తెలుగువారు స్వాగతం పలికారు. అనంతరం ఎన్ఆర్ఐలతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి వివరించారు. తెలుగువారు పనిచేస్తున్న సంస్థల్లో రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్దిపై ప్రస్తావించాలని కోరారు. రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రానుండడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, బహుళ జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్దరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగే పుష్కరాల నాటికి ఆలయాలను సిద్ధం చేస్తామని మంత్రి తెలియజేస్తూ ఈరోజు పుష్కరాలను నిర్మాణం చేయడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 43 ఆలయాలను పునరుద్ధరించడానికి ఇప్పటికే 51,79,00,000 రూపాయలు మంజూరు చేసి ప్రజలకు అంకితం చేయాలి. వచ్చేటువంటి భక్తులకి సజావుగా ఈ కార్యక్రమాలను అందించాలని చెప్పి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇప్పటికే 956 ఆలయాలకి పాలక వర్గాలను పూర్తి చేశాం. మరొక 463 ఆలయాలకి వివిధ స్థాయిల్లో పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, శౌచాలయాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని అడవిపాలెం, కాజా వెస్ట్, కొంతేరు, చించినాడ, కలగంపూడి, నవరసపురం, ఏనుగువానిలంక, బాడవ గ్రామాల్లో 5,62,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి రహదారిని కచ్చా రహదారిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని శాప్ చైర్మన్ ఏ రవినాయుడుతో కలిసి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడా సదుపాయాలపై శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని, ప్రతిరోజు వ్యాయామం చేసేవారు మరింత ఉత్సాహంగా ఉంటారని పేర్కొన్నారు. కర్నూలులోని క్రీడా వసతి గృహాన్ని ఎక్కడికి తరలించడం లేదని స్పష్టం చేశారు. కర్నూలు స్టేడియంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్కులను కూడా వ్యాయామానికి అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆత్మగౌరవానికి నిదర్శనమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ఈ రోజుతో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ సంకల్పంతో పునర్నిర్మితమైన సోమనాథ్ జ్యోతిర్లింగం భారత సాంస్కృతిక పునర్జీవనానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. 1951లో ప్రారంభమైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించడం ప్రతి భారతీయునికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో కలశయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. గంగాధర మండపం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయం వద్ద ప్రత్యేక వేదికపై భజనలు, భక్తి గేయాలు, పేరణి శివతాండవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ 2026 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు 2 విడతలుగా రేపటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏపీ ఈఏపీ సెట్కు ఈ ఏడాది మొత్తం 3,55,011 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో తొలి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను విజయవాడలో ఆయన ఈరోజు సత్కరించారు. అలాగే 40 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.